హాయ్ ఎవ్రీవన్. ఏపీడిఎస్సి ఎస్ఏ బయాలజికల్ సైన్స్ కంటెంట్ కోసం ఈరోజు 10th క్లాస్లో ఉన్నటువంటి కంటెంట్, అందులో న్యూట్రిషన్, 10th క్లాస్లో ఉన్నటువంటి న్యూట్రిషన్ అనే లెసన్ గురించి చెప్పుకుందాం. న్యూట్రిషను కానీ లేకపోతే నెక్స్ట్ లెసన్ వచ్చి రెస్పిరేషను, ట్రాన్స్పోర్టేషను, ఎక్స్క్రీషను, తర్వాత మిగతా ఏవైతే సిస్టమ్స్ ఉన్నాయో కంట్రోల్, కోఆర్డినేషన్, కంట్రోల్, రీప్రొడక్షన్, ఈ లెసన్స్ అన్నీ కూడా లైఫ్ ప్రాసెసెస్ కిందకు వస్తాయి అన్నమాట. అసలు వాట్ ఆర్ ద లైఫ్ ప్రాసెసెస్? లైఫ్ ప్రాసెసెస్, వాట్ ఆర్ ద డెఫినేషన్ ఫర్ లైఫ్ ప్రాసెసెస్? అసలు లైఫ్ ప్రాసెసెస్ అంటే ఏంటి అంటే, ద లైఫ్ ప్రాసెసెస్ విచ్ ఆర్ నెసరీ ఫర్ అన్ ఆర్గానిజం టు సస్టైన్ అండ్ మెయింటైన్ ఆఫ్ లైఫ్ ఆర్ కాల్డ్ లైఫ్ ప్రాసెసెస్. అంటే ఏదైతే జీవనక్రియలు, జీవికి అవసరమైనటువంటి ప్రక్రియలు, అవి బ్రతకటం కోసం, తర్వాత సుస్థిరంగా ఉండటం కోసం, సస్టైన్ అవటం కోసం అవసరమైనటువంటి క్రియలను ఏమంటాము అంటే జీవన క్రియలు అంటాము అనమాట. ఈ జీవన క్రియల్లో చాలా జీవన క్రియలు ఉన్నాయి. అందులో ఈరోజు చెప్పుకోబోయేది ఏంటి అంటే న్యూట్రిషన్, పోషణ. What is nutrition? What is nutrition? Nutrition means it is the process of obtain. Okay, it is the process of obtain and get energy from food. Obtain food and get energy. That process is nothing but nutrition. Nutrition means what? It is the process, the food, obtain the food and get energy. ఆహారం నుండి ఆహారం తీసుకోవటం, తీసుకున్న ఆహారం నుంచి శక్తిని పొందటాన్ని ఏమంటాము అంటే న్యూట్రిషన్ అంటాము. ఓకే, అసలు న్యూట్రిషన్ అంటే వాట్ ఆర్ ద న్యూట్రియంట్స్? ఈ చిన్నప్పటి నుంచి నేర్చుకునేవి వాట్ ఆర్ ద న్యూట్రియంట్స్? న్యూట్రియంట్స్ ని మెయిన్గా 3 న్యూట్రియంట్స్ గా చెప్తాము. దట్ న్యూట్రియంట్స్ ఆర్ కార్బోహైడ్రేట్స్, ఓకే, నెక్స్ట్ వన్ ప్రోటీన్స్, అండ్ ద థర్డ్ వన్ లిపిడ్స్. ఓకే, వీటితో పాటుగా ఇంకా విటమిన్స్, మినరల్స్, తర్వాత రఫేజెస్, వాటర్, ఇవన్నీ కూడా ఇంపార్టెంట్ కాంపోనెంట్స్ ఆఫ్ ద ఫుడ్. ఓకే, లైఫ్ ప్రాసెసెస్లో న్యూట్రిషన్ చెప్పుకుంటున్నాము. న్యూట్రిషన్ అంటే ఏంటి? అబ్టైన్ ఫుడ్ అండ్ గెట్ ఎనర్జీ. ఆహారాన్ని తీసుకోవటం, దాని నుంచి శక్తిని పొందటం అన్నమాట. అయితే న్యూట్రిషన్ను బేస్ చేసుకొని, ఆహారాన్ని సంపాదించే విధానాన్ని బేస్ చేసుకుని, ద ఆర్గానిజమ్స్ ఆర్ 2 types. Based on the nutrition, organisms are 2 types. What are that? The first one is autotrophs, and the second one is heterotrophs. The first one is autotrophs and the second one is heterotrophs. What are autotrophs? What are heterotrophs? Autotrophs are the, what is autotrophs? What are autotrophs? The organisms which get, okay, organisms can synthesize their own food. జీవులు స్వయంగా ఆహారాన్ని తయారు చేసుకుంటే అటువంటి జీవులను ఏమంటాము అంటే ఆటోట్రోప్స్. తెలుగులో స్వయం పోషకాలు. స్వయం పోషకాలు అంటే ఆటోట్రోప్స్. ఆటోట్రోప్స్ అంటే the organisms can make their own food. They cannot depend on other organisms. They can make their own food. Such organisms are called as autotrophs. Okay, such mode of nutrition is called autotrophic nutrition. తెలుగులో స్వయం పోషణ. స్వయం పోషణ. Okay, organisms can make their own food, can synthesize their own food, okay, by the help of or with the help of carbon dioxide and water, and also from the sunlight. Okay, examples of autotrophs are plants and some types of bacteria. Not all the bacteria, but some types of bacteria. Okay, autotrophs can make their own food. అవి స్వయంగా ఆహారాన్ని తయారు చేసుకుంటే అట్లాంటి మోడ్ ఆఫ్ న్యూట్రిషన్, అటువంటి పోషణ ఏమంటాము అంటే స్వయం పోషణ అంటాము. ఈ స్వయం పోషకాలు ఏంటి అంటే ఎగ్జాంపుల్స్ ప్లాంట్స్ అండ్ సమ్ టైప్స్ ఆఫ్ బ్యాక్టీరియా. అండ్ ద సెకండ్ మోడ్ ఆఫ్ న్యూట్రిషన్ ఈజ్ heterotropic nutrition. The such organisms are called as heterotrophs. Okay, the definition for heterotrophs: the organisms cannot make their own food, but they depend on other organisms for their food. Such organisms are called as heterotrophs. Such mode of nutrition is called as heterotropic nutrition. Okay, తెలుగులో పరపోషణ ఆర్గానిజమ్స్ ఏమంటాము అంటే
పరపోషకాలు. ఓకే, జీవులు స్వయంగా ఆహారాన్ని తయారు చేసుకోక ఆహారం కోసం ఇతర జీవుల మీద ఆధారపడేటువంటి జీవులనేమో పరపోషకాలు అంటారు. అటువంటి న్యూట్రిషన్, అటువంటి పోషణని పరపోషణ అని అంటాం అనమాట. ఎగ్జాంపుల్స్ ఏంటి అంటే యానిమల్స్, నెక్స్ట్ ఫంగై, ఓకే, నెక్స్ట్ వన్ హ్యూమన్. Animals, fungi and human are the examples of heterotrophs. Okay. Today we should learn about the autotrophic nutrition. Autotrophic nutrition. Autotrophic nutrition. What is autotrophic nutrition? Already తెలుగులో ఏమంటాము? స్వయం పోషణ. స్వయం పోషణ అంటే ఏంటంటే జీవులు స్వయంగా ఆహారాన్ని తయారు చేసుకోవటం అనమాట. ఇది మొక్కల్లో చూస్తాము. దీన్ని ఈ పర్టికులర్ గా ఆటోట్రోపిక్ న్యూట్రిషన్ ని మనము మొక్కల్లో జరుగుతుంది కాబట్టి ఆటోట్రోపిక్ న్యూట్రిషన్ ఇన్ ప్లాంట్స్. ఆ పర్టికులర్ ప్రాసెస్ ఏమంటాము అంటే ఫోటోసింథసిస్ అంటాం. ఏంటది? ఫోటోసింథసిస్. వాట్ ఈస్ ఫోటోసింథసిస్? ఫోటో, వీ నో వెరీ వెల్ అబౌట్ ఫోటో. ఎస్, ఫోటో అంటే ఏం చెప్తాము? ఫోటో దిగుదాం. ఫోటో మీన్స్ వాట్? లైట్. ఓకే, వాట్ ఈస్ సింథసిస్? సింథసిస్ మీన్స్ టు పుట్ టుగెదర్. ఓకే, autotrophic nutrition examples plants. The mode of autotrophic nutrition plants is photosynthesis. ఈ తెలుగులో ఫోటోసింథసిస్ అంటే ఏమంటాము అంటే కిరణజన్య సంయోగ క్రియ. ఫోటోసింథసిస్ ఇంగ్లీష్ లో దాన్ని ఏం చెప్తామంటే, ఫోటో అంటే లైట్, సింథసిస్ మీన్స్ టు పుట్ టుగెదర్. ఓకే, దీనికి డెఫినేషన్ వచ్చేటప్పటికి ఆర్గానిజమ్స్, ఇట్ ఈస్ ఏ photochemical reaction. It is a photochemical reaction during which carbohydrates are formed from carbohydrates, one of the nutrients. Carbohydrates are formed from carbon dioxide and water. Okay, in the chloroplast of the green plants. In presence of sunlight. Okay, this is nothing but photosynthesis. Okay, the mode of nutrition in which organisms can synthesize their own food, okay, with the help of sunlight and chlorophyll by the reaction between carbon dioxide and water. కార్బన్ డైఆక్సైడ్ నీటి అణువుల మధ్య రసాయన చర్య జరిగి కాంతి శక్తి సహాయంతో క్లోరోఫిల్ అణువుల ద్వారా కార్బోహైడ్రేట్స్ అంటే పిండి పదార్థాలు తయారయ్యేటువంటి ప్రక్రియను ఏమంటాము అంటే ఫోటోసింథసిస్ అని అంటాం అన్నమాట. ఇది ఒక కాంతి రసాయన చర్య, అంటే కాంతి శక్తిని వినియోగించుకొని రసాయన చర్యగా మార్చేటువంటి రియాక్షన్ ఏమంటాము అంటే ఫోటోసింథసిస్ అని అంటాము అనమాట. ఈ ఫోటోసింథసిస్ ని దీన్ని బ్యాలెన్స్డ్ ఈక్వేషన్ రాసుకోవచ్చు అనమాట. 6CO2 + 12H2O gives rise to, at the presence of sunlight and chlorophyll, okay, it gives C6H12O6 plus 6 molecules of oxygen and 6 molecules of water. C6H12O6 means it is the formula for glucose. Glucose is the end product of, it is the primary unit of carbohydrate. Okay, carbohydrates are made up of smaller units of glucose. Okay, thank you.